తిరునాళ్ళు. మీ ఊరు తిరునాళ్ళు సార్ రెగ్యులర్ గా వెళ్తుంటారు కదా, ఈసారి వెళ్తున్నారా? ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కన్నా కూడా వేరే పనిగా ఏదో పని ఒత్తిడి వల్ల బయట వెళ్తున్నాను నేను. ఈసారి వెళ్ళడం లేదు కిషోర్. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాను, ఈసారి మిస్ అవుతున్నాను మా ఊరు తిరునాళ్ళు. కానీ మీకు అన్ని అక్కడ బాల్యంలో చాలా స్మృతులు జ్ఞాపకాలు అన్ని ఉంటాయి కదా, మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్పండి మాకు. ఎందుకంటే చిన్నప్పుడు మా లైఫ్ అంతా కూడా మా గుడి చుట్టూ గుడి పెట్ట, మా గుడి పక్కకే మాకు స్కూల్ ఉండేది, ఎలిమెంటరీ స్కూల్. దాని తర్వాత హై స్కూల్ పక్క ఊరికి వెళ్ళేవాడు. అప్పుడు మా లైఫ్ అంతా గుడి చుట్టే ఉండేది. అక్కడే ఆటలు కానీ పాటలు కానీ గుడిలో ఇంట్లో పని చేయడం. ఇంకా దాదాపు 60-70 మంది ఉండేవాళ్ళం మేము, మా ఈడు పిల్లలు. అంటే మాకు కూడా ఊళ్ళో జనరల్ గా మ్యారేజెస్ సమ్మర్స్ అవుతుంటాయి. 5 ఏళ్ళకి ఒక బ్యాచ్, 5 ఏళ్ళకి ఒక బ్యాచ్ వస్తుంటుంది. ఇట్లా మా బ్యాచ్ లో దాదాపు 60-70 మంది ఉన్నారు. దాని తర్వాత మా తమ్ముడు వాళ్ళ బ్యాచ్. ఇప్పుడు కూడా ఊళ్ళో మమ్మల్ని పిల్లలే అంటుంటారు, మాకు 50-52 అయినా కూడా. మొట్టమొదటిసారి ఈసారి మా నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేస్తుంది తిరునాళ్ళు. యూత్ పిల్లలు టేక్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మీరు చేసిన ఎంజాయ్లు అసలు తెలియదు. దాని 2-3 చిన్న అంశాలు షేర్ చేసుకుంటే కొంతమందికి మనం ఇన్స్పిరేషన్ గా ఉంటాం. అంటే ఊర్లో 2-3 విషయాలు. ఒకటి, గుడి చుట్టూ మా ఆటలు. ఎప్పుడు కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత గుడి బిడ్డకు రావాలి, అక్కడే ఆడుకోవాలి. మధ్యాహ్నం ఇంట్లో నుంచి ఎవరో వచ్చి తీసుకోపోతుంటారు, ఏమి ఇంతవరకు ఇంటికి కాలేదు, లంచ్ కాలేదు. మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం అందరు గుడికి పోతుంటే మేము గుడిలో నుంచి ఇంటికి పోతుంటాం. కళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి గుడికి వచ్చి గుడి దగ్గర ఉండేవాళ్ళం. ఇది కాకుండా మా ఊరు చాలా ఒక వెరైటీ ఆఫ్ విలేజ్ అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఊర్లో ఈ పత్తాలు ఆడుతుంటారు. పత్తాలు అంటే ఈ షీట్లు ఆడుతుంటారు చూసారా. వాళ్ళు ఎమ్మడి కూస్తే వాళ్ళకి అవసరాలు ఉంటాయి చిన్న చిన్నగా. ఏదో ఒక సిగరెట్ ప్యాకెట్ తెమ్మంటారు, పత్తాల ప్యాకెట్ తెమ్మంటారు. వాళ్ళు ఆ గేమ్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ లో మా దగ్గర డబ్బులు ఇచ్చి పంపించి మిగిలిన డబ్బులు పట్టించుకోరు. ఆ రోజులో చారణ ఆటన అంటే పెద్ద అమౌంట్ అది. ఆ రోజు మాకు పెద్ద పండగ అనమాట. వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం, వాళ్ళతో కాసేపు చూడడం. మిగిలిన పైసలతో మా ఊళ్ళో చిన్న షాప్ ఉండేది, భోజన షాప్ అని. అక్కడ పోయి అన్ని కొనుక్కొని మేము తినడం. మళ్ళీ ఏ పండుగ వచ్చినా చిన్న చిన్న షాప్స్ వచ్చాయి, దుకాణాల్లాగా వచ్చాయి. ఇది చింతమ్మకాయలు కానీ, మామిడికాయలు కానీ, అవి కానీ ఇవి కానీ కొనుక్కోవడం. పర్టికులర్గా ఈస్టర్ టైంలో, గుడ్ ఫ్రైడే టైంలో అంటే ముద్దు కానీ పైసలు ఇస్తారు. మాకేంటంటే గాడ్ పేరెంట్స్ అని ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేయాలంటే ఆ పిల్లలకి పైసలు ఇస్తారు, ముద్దు పెట్టుకోండి దేవుడిని అంటే. ఆ ముద్దు చేసే పైసల్లో సగం పైసలు మేము తీసుకొని పోయి అవి కొనుక్కొని తినడం, ఆడడం. మా లైఫ్ అంతా కూడా గుడి చుట్టే జరిగింది. అందుకని గుడి అంటే ఎంతో ప్రాణం మా అందరికీ. చిన్నదనంలో మీరు ఇలా చిలుపు చిలుపు చేష్టాలు చేసిన నేపథ్యంలో ఆ చర్చిలో గానీ గుడిలో గానీ పాటలు ఉంటాయి కదా సార్, అవి ఏ పాటలు అంటే ఇష్టం మీకు? వేలాది పాటలు ఉన్నాయి. ఏ పాటలు అంటే మేము తమిళనాడులో అక్కడ కదా మా చర్చ్. జనరల్ గా వర్షిప్ తమిళ్లో ఉంటుంది. మా చిన్నప్పుడు కొంత తెలుగులో ఉండేది. అంటే తెలుగు పాట అయితే నాకు గుర్తున్న దాంట్లో నడిపించు నాన్న అని సాంగ్ ఉండేది. మీరు యూట్యూబ్ లో చూడవచ్చు, ఎస్పీబీ పాడుంటారు ఆ పాటలు. అది చాలా ఇష్టం నాకు. తమిళ్లో అంటే వందల సాంగ్స్ ఉన్నాయి కిషోర్. ఇదేం చెప్తాం, జనరల్ గా తమిళ్లో ఒక సాంగ్ ఉంది, నీ செய்த நன்மை நினைக்கின்றேன் అనేసి ఒక సాంగ్ ఉంది. ఇట్స్ వెరీ టచింగ్ సాంగ్ అనమాట. ఇట్స్ సేయింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ వాట్ ఆల్ హి హస్ డన్ టు us and particularly to our village. చాలా ఇష్టమైన సాంగ్ అది నాకు. ఇప్పుడు కూడా ఆ పాట గుడిలో పాడుతున్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి మనం కూడా కలిసి పాడుతున్నాం. ఈసారి మొట్టమొదటిసారి తిరునాళ్ళు మిస్ అవుతున్నాం. పిల్లలు బాగా చేయాలి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఇంత బ్లెస్సింగ్ ఉన్న విలేజ్ అనేది మా విలేజ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 1000 మంది పిల్లలు వచ్చి మా ఊళ్ళో చదువుకుంటుంటారు. ఎంతోమంది టీచర్లు చుట్టూ విలేజ్లో ఈ సేవ అందించారు. ఎందుకంటే విద్య అనేది పెద్ద విషయం. తమిళ చెప్తారు కదా, ఎడుతరిగితమని ఇరవై రావాలంట. అంటే అక్షరం నేర్పినాడు దేవుడికి సమానం. అట్లా మా ఊళ్ళో కూడా చాలా మంది టీచర్ ప్రొఫెషన్ అనమాట. అంటే పాత రోజుల్లో మా పెద్దలకి ఆ రోజు ఇండస్ట్రీస్ లేవు కదా, వ్యవసాయమే పెద్ద ఇండస్ట్రీ. వ్యవసాయం అందరిని కాపాడేది. ప్రతి చేతికి నీరు, ప్రతి చేతికి పని అనేది ఎంతో మంది వ్యవసాయంతో బతికి వాళ్ళ పిల్లలు చదివించుకొని గొప్ప స్థాయికి విలేజ్ వచ్చింది మా విలేజ్. ఇప్పుడు మేమందరం లేవు, అంటే ఊరంతా చుట్టాలే. అందువల్ల ఇప్పుడు కూడా ఒక మంచి హ్యాపీ
అట్మాస్ఫియర్లోనే పెరిగాము, అట్లాగే ఉన్నాము. ఇంకా 3 రోజులు అట్లాగే ఉండాలని కూడా అనుకుంటున్నాను. ఊళ్ళో సంఘ సేవ అనేది చాలా గొప్ప విషయం. సంఘ సేవకి అంత రాదు, కొంతమంది వస్తారు. ఈరోజు ఈ పిల్లలందరూ సంఘ సేవలో వచ్చి గుడి పనులు కానీ అవి కానీ ఏదైతే మా గ్రామంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకుంటే అదే పెద్ద సంతోషం. వాళ్ళు చాలా బాగా చేస్తారు, నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంత బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రతి విషయం వాళ్ళకి తెలుస్తుంది. మాకంటే ఇంకా గొప్పగా చేస్తారని తెలుస్తుంది.